ఎక్స్ప్లెనేషన్ అంటే మర్చిపోకూడదు, ప్రతిదీ మనసులో ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ అంటే ఫీలింగ్. కొన్నిసార్లు మనలో ఉండేటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫీలింగ్స్ ని మనం ఒక వర్డ్ లో చెప్పచ్చు. ఉదాహరణకు ఆశ్చర్యపడ్డామనుకో ఓ అనొచ్చు, బాధేస్తుందనుకో అలాస్ అనొచ్చు, ఎక్సైట్మెంట్ హుర్రా లేదా హుర్రే అని మాట్లాడచ్చు కదా. ఇంకా కొంచెం సంతోషం వావ్ అని మాట్లాడాలి కదా. ఇలా మన మనసులో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్, అది మనం టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటాం, అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. ఒక ఆయన ఒక కూల్ డ్రింక్ తాగి ఆహా అంటాడు కదా. అంటే తనలో ఉండేటువంటి ఆనందాలు, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్ అంటే ఒక ఫీలింగ్ మనం గురించి చెప్తున్నాం. ఇవి కూడా మనల్ని ఎప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయి. ఉదాహరణ చూస్తే ఎక్కడ ఉంటాయి, ఇండైరెక్షన్ రిపోర్టెడ్ పార్ట్ లో ఉంటాయి. అక్కడ లాస్ అని ఇస్తాడు, స్టార్టింగ్ లోనే ఉంటుంది. రిపోర్టెడ్ పార్ట్ స్టార్టింగ్ లో లేదా హుర్రా లేకపోతే ఒక 4 or 5 రాశారు హుర్రా వావ్ ఇలా ఆహా. ఇట్లా మనం రకరకాలైనటువంటి ఇంటర్జెక్షన్స్ ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్, బ్రావో అనిపిస్తుంది. బ్రావో అంటే తెలుగులో శభాష్ అని అంటారు చూసారా. బ్రావో అంటే తెలుగులో శభాష్ అని మెచ్చుకుంటున్నాం. ఇవి మనకు కొటేషన్ మార్క్స్ లో ఉంటాయి, మిగతా మళ్ళీ మామూలుగా ఏదో వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమి రాయాలి, అప్పుడు ఎక్కడ దేని మీద సెట్ దీని ప్రభావం ఎలా రాయాలి అంటే చూడండి, ఇది నేర్చుకోండి. క్రైడ్ విత్ సారో. చూడండి ఎలా ఉంది. హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ అలాస్ ఐ యామ్ రూయిన్డ్ అన్నాడు. అయ్యో నేను నాశనమైపోయాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆ అలాస్ అనేటువంటి ఆ ఇంటర్జెక్షన్ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడింది, సెడ్ మీద పడిపోయింది కదా. అప్పుడు ఎలా చెప్పాలి, హీ క్రైడ్ విత్ సారో అంట. హీ క్రైడ్ విత్ సారో. మరి మిగతా మామూలు కంటిన్యూ దాట్ అని మిగతా మామూలుగా హుర్రా. కాబట్టి ఇది కూడా క్రైడ్. క్రైడ్ అంటే బాధే కాదు, సంతోషంగా అరవచ్చు. క్రైడ్ విత్ హుర్రా ఎక్సైట్మెంట్. క్రైడ్ విత్ ఎక్సైట్మెంట్. ఇక్కడేమో సారో, ఇక్కడ ఎక్సైట్మెంట్. వావ్ ఏదో ఆశ్చర్యం, ఏదో మీకు ఎప్పుడు చూడనటువంటి వాళ్ళు లేదా ఎప్పటి నుంచో ఎవరి కోసం ఎక్స్పెక్ట్ చేసుకుంటే వాళ్ళు సడన్ గా సర్ప్రైజ్ తలుపు తీసి వచ్చారనుకోండి, అవునా వస్తున్నాగా అప్పుడు మనం వావ్ అనమాట, అవునా. అప్పుడు ఇక్కడ మనం చేస్తాం క్రైడ్ విత్ సర్ప్రైజ్. అలాగే ఆహా. ఇప్పుడేమన్నా ఆహా ఎవరన్నా చెప్పండి, ఒక కూల్ డ్రింక్ పేరు నాకు తెలియదు, అది తీసి తాగుతున్నా ఏదో తెలియని రకమైనటువంటి సంతోషం, ఒక సంతృప్తి తాగారని. ఆ మంచి ఎండకి ఆ తాగినప్పుడు సంతృప్తి వచ్చినప్పుడు ఆయన ఏమంటారు, తాగి తలుపు వేస్తాడు ఆహా అంటాడు. ఏం కనపడుతుంది ఇక్కడ, ఆ మాటలో ఒక సంతృప్తి కనపడతాం. అందుకే ఇక్కడ క్రైడ్ విత్ కంటెంట్మెంట్. ఏంటమ్మా కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే అర్థం ఏంటి, సంతృప్తి. అవునా, కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం, ఎక్సైట్మెంట్ అంటే ఆవేశము, ఆవేదన. బ్రావో ఈ పదం చాలా ఇంపార్టెంట్. బ్రావో బ్రావో ఎవరిని బాగా పాటలు పాడినా, స్టేజ్ మీద బాగా యాక్ట్ చేసినా, లేదా మీరు చక్కగా ఆన్సర్స్ చెప్పినా, తెలుగులో ఏమంటున్నాం శభాష్ అనా, ఇట్లా భుజం మీద చేతి పెట్టి శభాష్. దాన్ని ఇంగ్లీష్ లో ఏమనాలి, బ్రావో అనా. అవునా, బ్రావో అంటే అర్థం. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికి దీన్ని అప్లాస్. అదే పాస్ట్ టెన్స్ లో అయితే అప్లాడెడ్. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి, సెడ్ మీద చూపిస్తాయి. ఉదాహరణ చెప్పండి, హీ సెడ్ బ్రేవో యు హ్యావ్ డన్ దిస్ అన్నారు. బ్రేవో యు హ్యావ్ డన్ దిస్. ఆ బ్రేవో ఎగిరిపోయి ఎక్కడ పడుతుంది, సెడ్ మీద పడిపోతుంది కదా. అప్పుడేమవుతుంది, హీ అప్లాడెడ్ అని. మిగతా అన్ని కూడా మనం ఇంతకుముందు చెప్పిన రూల్స్ ప్రకారంగా వాటిని కన్వర్ట్ చేస్తాం. అవునా, ఒకసారి మళ్ళీ చూడండి. అలాస్ ఏమవుతుంది, క్రైడ్ విత్ సారో. అవునా, ఇంకోటి సారో లేదా పెయిన్ అని కూడా రాయొచ్చు. అలాగే హుర్రా క్రైడ్ విత్ ఎక్సైట్మెంట్. వావ్ క్రైడ్ విత్ సర్ప్రైజ్. ఆహా క్రైడ్ విత్ కంటెంట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్జెక్షన్ ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్రెషన్ లేకుండా ఇవ్వవద్దు. ఒకవేళ మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేని కండిషన్ లో ఉంటే అసలు ఇంటర్జెక్షన్ వాడదు. ఆ నిలబడుకొని ఒక ఆహా హుర్రా వావ్ బ్రావో అనే దానికంటే అసలు ఇంటర్జెక్షన్ వాడకుండా ఉంటేనే చాలా హ్యాపీ.
కాబట్టి whenever you want to use an interjection, yes, use those words with wonderful feeling. ఆ ఫీలింగ్ కరెక్ట్ గా కనపడే విధంగా ఉంది. అదర్వైజ్ యూ డోంట్ యూస్, స్టాప్ యూజింగ్ దోస్ ఇంటర్జెక్షన్స్. వాటిని వాడకుండా మీరు ఆపేసేయడమే. అవునా? ఇప్పుడు మనం ఆ విషయాలన్నింటినీ ఒకసారి మీరు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లేక మార్చేటప్పుడు చెప్పుకున్న విషయాలన్నింటినీ మళ్ళీ మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని, ఎప్పుడు ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్, చక్కగా డిస్కస్ చేసుకొని ఎలా మారుస్తున్నాం, ఎలా మారుతాయి టెన్సెస్ దగ్గర నుంచి. అవునా? ఆ తర్వాత నెక్స్ట్ కనెక్టివ్, ఆ తర్వాత ప్రొనౌన్స్, ఆ తర్వాత సమ్ అదర్ వర్డ్స్. అవునా? ఆ తర్వాత మనం రిపోర్టింగ్ పార్ట్ లో సెట్ సెట్ టు ఎలా మారింది, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి బ్రావో వర్క్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసి మనం ఎక్సర్సైజ్ కి మనం చేయగలిగితే వెల్ అండ్ గుడ్, మనం హ్యాపీగా. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఒక డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ ఇండైరెక్ట్ లేకి మారేటప్పుడు ఏ స్టేజెస్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ టెన్సెస్ చూసుకున్నాం. ఆ తర్వాత కనెక్టివ్ అంటే కామా దగ్గర ఏమొస్తుంది అనేది మనం సెకండ్ స్టేజ్ లో చూసుకున్నాం. ఆ తర్వాత రిపోర్టింగ్ పార్ట్ లో, రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేటువంటి ప్రొనౌన్స్, అంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఉండే ప్రొనౌన్స్ దాదాపు మారవు. నౌన్స్ అయితే వాటి ప్రొనౌన్స్ గా కన్వర్ట్ చేసుకుంటాం. దాని ప్రకారంగా రిపోర్టెడ్ పార్ట్ లో ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఏమన్నా వర్డ్స్ మిగిలి ఉంటే వాటిని మనం ఫోర్త్ స్టేజ్ లో వాటిని ఎలా మార్చాము అనేటువంటివి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలి మనం. వాటి ఎలా చదువుతారు, ఇంతవరకు థియరీ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం వాటిని చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ ఇండైరెక్ట్ లో మార్చే సమయంలో మన మనసులోకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కి సంబంధించిన రూల్స్ ఏవి మన మనసులోకి రాకూడదు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి విధానం, ఇప్పుడు మనం చేస్తున్నది ఇంకో. ఈ రెండు ఒక రకంగా ఆలోచన చేయకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకు ఆలోచన చేయకూడదు, దాన్ని మన మనసులోకి ఎందుకు రానివ్వకూడదు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలు. ఒక సెంటెన్స్ యాక్టివ్ నుండి పాసివ్ లోకి మార్చేటప్పుడు మనం ఒక రూల్ ఏంటంటే, యాక్టివ్ అంటే ఫుల్ స్టాప్ కానీ లేకపోతే క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో, మనం పాసివ్ వాయిస్ లో కూడా ఏ పంక్చువేషన్ మార్క్ అంటే ఫుల్ స్టాప్ తో అయితే ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్ మార్క్ అదే రాయాలి అని మనం యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ తో చెప్పుకున్నాం. అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పటికీ దానికి క్వైట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రూల్ ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినా, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయినా, ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అయినా, అంటే అది అసర్టివ్ కానివ్వండి, ఇంపరేటివ్ కానివ్వండి, ఇంటరాగేటివ్ లేదా ఎక్స్క్లమేటరీ ఏదన్నా ఉండనివ్వండి, మనం దాన్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చినప్పుడు అది ఫుల్ స్టాప్ తో మాత్రమే ఎండ్ అవ్వాలి. అది అంటే టోటల్ గా మనం అసర్టివ్ ఫార్మాట్ లోకి మొత్తాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇది చాలా ముఖ్యం. మరొకసారి రిమైండ్ చేస్తాను చూడండి. డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ లో, అందులోనూ రిపోర్టెడ్ పార్ట్ లో అంటే కొటేషన్ మార్క్స్ లో ఉన్న దాంట్లో చివరిలో ఫుల్ స్టాప్ ఉన్నా, క్వశ్చన్ మార్క్ ఉన్నా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నా, మనం దాన్ని ఇండైరెక్ట్ లోకి మార్చినప్పుడు చివరిలో ఏముండాలి, ఒక్క ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. అంటే అది అసర్టివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ ఏదన్నా ఉండేవండి డైరెక్ట్ స్పీచ్ లో, అది ఇండైరెక్ట్ లోకి మారే సమయానికి అది అసర్టివ్ గా మారిపోతూ ఉంటుంది. అవునా? ఇది మనం మనసులో ఉంచుకొని ఈ రూల్స్ అన్ని ఉండాలి. మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ వెళ్ళేటప్పుడు ఆ రూల్స్ అన్ని మనసులో రాలేదు. టెన్సెస్ ఎలా మారుతున్నాయి, కనెక్టివ్ ఏమొస్తుంది, ఆ తర్వాత ప్రొనౌన్స్ మారుతాయి, ఇంకా ఏమన్నా వర్డ్స్ మారేంటి, ఈ మొత్తం ఈ ఎదిగా అంతా మనకు కంటికి కనపడుతూ ఉండాలి. ఇప్పుడు మనం వాటిని చిన్న ఒక్కొక్క స్మాల్ ఎగ్జాంపుల్ నుండి మనం కొంచెం డీప్ గా వెళ్తాం. ఇప్పుడు సింపుల్ గా ఉండేది ఒకటి రాస్తాను చూడండి. He says she is my sister. సింపుల్ గా. ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది రిపోర్టెడ్ పార్ట్. దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. కాబట్టి ఇది ఎలా ఉంది, ఏ నేచర్ ఉంది, అసర్టివ్. ఎప్పుడైతే అసర్టివ్ అని ఉందో మన రూల్స్ అన్ని కూడా అసర్టివ్ సంబంధించినవి తెచ్చుకోవాలి. అంటే ఏమేమి ఉండాలి, ఇప్పుడు సెడ్ ఉంది, ఇక్కడ సే కానీ సేస్ కానీ సెడ్ ఉంది, లేదా సెడ్ టు ఉందా,
అలా ఉన్నట్లయితే ఇక్కడ మనకు సే ఉంది కానీ తర్వాత ఇంకేం లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసర్టివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ కామా, కామా దగ్గర ఈ పంక్చుయేషన్ మార్క్ ఏమవుతుంది, దట్ గా మార్క్. ఇవి మనసులో ఉంచుకొని అక్కడ ఎన్ని పెద్ద వర్డ్స్ అన్నా ఉండేవాడు, ఎంత లెంతీగా సెంటెన్స్ ఉండే మనకు అనవసరం. మనం ఒక్కొక్క వర్డ్ ఎలా మారుతుంది అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ 2 or 3 లైన్స్ కూడా ఇవ్వచ్చు కొన్నిసారి, అంటే చాలా లెంతీగా నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఒక 20 words 30 words ఎన్ని ఇవ్వమన్నమాట. మనకి ఎన్ని ఇచ్చారు మనకు అనవసరం. ఒక వర్డ్ తీసుకోవడం, ఆ వర్డ్ ఇండైరెక్ట్ గా ఎలా మార్క్, మన మనసులో అన్ని రూల్స్ ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్ కూడా మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఒక వర్డ్ ఫస్ట్ హీని బ్రాడ్ డౌన్ చేయండి, ఏం మారదు. సే ఏం మారదు. ఇప్పుడు దాట్ ఈ కామా దగ్గర అసర్టివ్ కాబట్టి ఏమొస్తుంది, దాట్. ఏదో చెప్తున్నాడు, షీ ఈజ్ మై సిస్టర్. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఉండేటువంటి అతను హీ వేరే అమ్మాయిని చూపించి ఆమె నా సిస్టర్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ షీ మనకు అన్రిలేటెడ్ కాబట్టి మనం షీ. ఇప్పుడు ఇది ఏమవుతుంది అని మనం తెలిస్తే ప్రజెంట్, సే ప్రజెంట్ కదా, ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్, ఏం మారదు కాబట్టి షీ ఈజ్. ఇది అయిపోయింది. నెక్స్ట్ మై అన్నది ఎవరు చెప్తున్నటువంటి ఈ స్పీకర్ హీ. ఎవరు చెప్తున్నారు? మా సిస్టర్. అంటే ఎవరి సిస్టర్? చెప్పే అతని సిస్టర్. అంటే చెప్పే వ్యక్తి ఎవరు? హీ. కాబట్టి హీ యొక్క సిస్టర్ ఏమని పిలుస్తాం మనం? హిస్ సిస్టర్. ఇదేమోవాలి ఫుల్ స్టాప్. ఏదన్నా ఉంది పైన పంక్చుయేషన్ మార్క్ మనకు అనవసరం. ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఇలా. కాబట్టి హీ సే లేదా హీ సేస్ ఎలా రాయొచ్చు? హీ సేస్ she is my sister. ఇప్పుడు మనం ఏం రాసాము ఇక్కడ కూడా మళ్ళీ he says that she is his sister అని మనం మార్చుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ అయితే సెకండ్ వన్ కొంచెం సింపుల్ గా ఉండే రాసు. సెకండ్ వన్ she said comma this is a living medium. This is a living medium అన్నాం. ఇప్పుడు గమనించాల్సి ఉంది, దిస్ ఈజ్ ఏ లివింగ్ మీడియం సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. కాబట్టి అది ఏమవుతుంది? అసర్టివ్ అవుతుంది. ఇంకా మనకు అసర్టివ్ రూల్స్. షీ ఇచ్చేసేయండి, మీరు బ్రాడ్ డౌన్ చేయండి. షీ. సెట్ ఉందా? సెట్ ఉందా? సెట్. కాబట్టి అదేం మారదు, సెట్. రైట్. కామా ఏమవుతుంది? దట్ అసర్టివ్ కాబట్టి. మళ్ళీ ఇక్కడ గమనించాలి, దిస్ ఇంతకుముందు మనం సమ్మర్ వర్డ్స్ లో రాసాం. దిస్ ఏమవుతుంది? దట్. దీస్ ఏమవుతాయి? దోస్. కాబట్టి ఇక్కడ దిస్ ఏమైంది? మళ్ళీ దట్. పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ కాబట్టి వాస్ ఏ లివింగ్ మీడియం. అయితే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో ఒక ఫార్మాలిటీ ఏంటంటే we should not repeat a word when it is avoidable. ఒక వర్డ్ మనం విని అవాయిడ్ చేయగలిగి ఉంటే ఆ వర్డ్ రిపీట్ చేయపాక. చేస్తే ఏమవుతుందంటే వినేవాళ్ళకి విసుగ్గా. ఇప్పుడు మనకు జరిగింది అది గమనించండి. ఎక్కడ he said that that was a living medium అనొచ్చు. అవునా? that was a living medium అంటే ఏం చేసాం? అన్నెసెసరీ రిపిటేషన్ ఒక వర్డ్ జరిగింది. ఏంటది? దట్. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటువంటి రెండిట్లో ఒకదాన్ని తీసుకొని ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమైంది? she said that was a living medium. సింపుల్. అలా కాకుండా she said that was a living medium అది ఏమవుతుంది? అనవసరంగా రిపీట్ చేస్తుంటాం. ఇంగ్లీష్ లో ఫార్మాలిటీ అంటే ఒక సంప్రదాయం, రూల్ కాదు. ఫార్మాలిటీ ఏంటంటే we should not repeat a word లేదా we do not repeat a word when it is avoidable. అది అవాయిడ్ చేయగలిగినటువంటి అవకాశం ఉన్నట్లయితే మనం ఆ వర్డ్ రిపీట్ చేయకుండా ఉంటే బాగుంది. ఇప్పుడు ఇక్కడ మనం అవాయిడ్ చేయగలం. ఎందుకని రాసాము? ఇక్కడ కామా ప్లేస్ లో దట్ రాసాము. దిస్ ఇండైరెక్ట్ ఏమవుతుంది? దట్. కాబట్టి రెండు ప్రక్క నుంచి దట్. ఇప్పుడు అవాయిడ్ చేయగలం కాబట్టి ఇందులో ఉండే ఒక దట్ని మనం రిమూవ్ చేస్తే ఆన్సర్ ఏమైంది? she said that was a living medium. అట్లా సింపుల్ గా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. he said comma she ate all mangoes. she ate all mangoes. ఇప్పుడు కూడా మనం ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రతిసారి నేను అదే రూల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది కాబట్టి అసర్టివ్. ముందు అసర్టివ్ గురించి కొంచెం తెలుసుకున్నాం.
కాబట్టి ఆ రూల్స్ అన్ని మనకు రావాలి. అంటే కామా ఏమైపోతుంది, దట్ గా మారుతుంది. ఇవన్నీ కూడా మన సెడ్ ఉంటే సెడ్ గానే ఉంటుంది, సెడ్ ఉంటే టోల్డ్ అవుతుంది. ఈ అసర్టివ్ కు సంబంధించి మాత్రం తెలుసుకున్నాం. ఇకేం అక్కర్లేదు, మనకు లైన్ ఎంత లెంతీగా ఉంది, ఒక్కొక్క వర్డ్ బ్రాడ్ డౌన్ చేద్దాం. హీ తెచ్చేసాను, సెడ్ కాబట్టి సెడ్ ఏం మారదు. కామా కామా ఏమవుతుంది, దట్. ఈ షీ అన్రిలేటెడ్ కాబట్టి షీ అయిపోయింది. ఇక్కడ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్. కాబట్టి ఈక్వేషన్ పాస్ట్ ప్లస్ పాస్ట్ ఇస్ ఈక్వల్ టు హ్యాడ్ ప్లస్ పీపీ. కాబట్టి హ్యాడ్ ఏట్ పాస్ట్ టెన్స్ ఈటన్ అయిపోయింది. ఆల్ మ్యాంగోస్. ఇక అసలు మనం కరెక్ట్ అయిందా లేదా చూడాల్సిన అవసరం లేదు, కరెక్ట్ అయ్యే ఉంటుంది అంతవరకు. అలా మనం కరెక్ట్ రాసామా లేదా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏ వర్డ్ ఎలా మారుతుంది అనేది ఒక్కొక్క వర్డ్ బ్రాడ్ డౌన్ చేసుకుంటూ వచ్చినప్పుడు టోటల్ గా రావాల్సింది ఎలా. కాబట్టి మళ్ళీ అయిందా లేదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలా అవసరమే లేదు, అయిపోయే ఉంటుంది దట్టా. ఇప్పుడు కొంచెం మారుస్తాను చూడండి. He said to her, I am going to your house now. కొంచెం యాడ్ చేశాను. అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా 2 లైన్స్ రాసుకో, 2 రోస్ రాయండి. లైన్స్ 2 రోస్ రాయండి, మనకు అవసరం లేదు. వర్డ్ కు వర్డ్ మనం కిందకి తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు కూడా ఇది ఐ అనేటువంటి సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఫుల్ స్టాప్ కనబడుతుందా, ఈ ఫుల్ స్టాప్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అసర్టివ్. ఆ రూల్స్ వరకే రావాలి. ఇప్పుడు చూద్దాం. హీ బ్రాట్ డౌన్ చేయండి. హీ సెడ్ టు ఏమైపోవాలి, అసర్టివ్ లో టోల్డ్. హర్ హర్ కామా దగ్గర దట్. ఇంతవరకు మనం రిపోర్టింగ్ పార్ట్ ని ఇండైరెక్ట్ గా మార్చి. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు యువర్ హౌస్ నౌ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఐ అన్నది ఎవరు, హీ. కాబట్టి ఈ హీని ఐ ప్లేస్ కావాలి, అంటే ఇది సబ్జెక్ట్ ప్లేస్. కాబట్టి హీ ఏం మార్పు, దాట్ హీ అయిపోయింది. ఇప్పుడు యామ్ ఇక్కడ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్. పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. కాబట్టి హీ వాజ్. గోయింగ్ ఏం మారదు, టు మారదు. ఎవరి హౌస్ కి వెళ్తామంటున్నారు చెప్పండి, యువర్ హౌస్ అంటున్నారు. ఎప్పుడు మనకు ఆ సీన్ గుర్తుండాలి. స్పీకర్ ఎవరు, లిజనర్ ఎవరు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ హీ హర్ తో మాట్లాడుతున్నారు. ఆమె చూపించాను యువర్ హౌస్ అన్నాడు. అంటే ఆ యువర్ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది, హర్ ని రెఫర్ చేస్తుంది. కాబట్టి యువర్ దగ్గర హర్ హౌస్. నవ్వేమైపోతుంది, దెన్. నవ్వేమైపోతుంది, దెన్. ఈ విధంగా మనం he told her that he was going to her house. ఇవి అసర్టివ్ లో ఉన్నటువంటి కొన్ని రకాల సెంటెన్స్ ని మనం ఇండైరెక్ట్ లోకి మారుస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఎందుకు ఆ మాట మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అని అంటే, అసర్టివ్ లో మనకు ఏమి సమస్య లేదు. సెడ్ ఉంటే సెడ్డే రాస్తాము, సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. కానీ ఇంపరేటివ్ వచ్చినప్పుడు ఆ సెట్ చాలా మార్పులకు గురవుతుంది. దీని మీద రిపోర్టెడ్ పార్ట్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారో చూడాలి, వెంటనే గుర్తు రావాలి. ఆ సెడ్ టు ఏమో, ఇక్కడ సెడ్ టు ఉండదని నేను లేదు, ఇక్కడ సెడ్ టు అనేది ఉండదని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సెడ్ మాత్రమే ఉంటుంది. ఆ సెడ్ మారుతుంది. ఎలా మారుతుంది ఇప్పుడు అనుకున్నాం మనం. ఇంపరేటివ్ లో అసర్టివ్ లో అయితే ఏం చేంజ్ ఉండదు కదా. సెట్ ఉంటే సెట్ ఎలాగే ఉంటుంది, సెట్ ఉంటే టోల్డ్ ఉంటుంది. కానీ ఇంపరేటివ్ వచ్చేటప్పటికి మీకు ఇంపరేటివ్ అన్న వెంటనే మీకు గుర్తురావాలి, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్. ఇప్పుడు మనకు ఆ సెట్ అనేటువంటిది ఈ రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేటువంటి సెంటెన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని ఆ సెట్ అనేది చాలా మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంపరేటివ్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కాదు, he said open the door అన్నాడు. he said open the door. ఇప్పుడు మిగతా మనకేం కష్టం ఉండదు, ఈ సెడ్ ఒక్కటే మనకి ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కామా ఏమైపోతుంది చెప్పండి. ఇంపరేటివ్ లో కామా ఏమైపోవాలి, అసర్టివ్ అయితే దట్ అవుతుంది, ఇంపరేటివ్ అయితే టు. ఇది దాని ఆలోచన కళ. ఇప్పుడు ఈ సెడ్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమని, ఓపెన్ ద డోర్ అనే మాట మాట్లాడు.
అంటే అందులో ఏం కనపడుతుంది మనకు ఆర్డర్ కమాండ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే హీ పాస్ట్ టెన్స్ కాబట్టి ఆర్డర్ కామా ఏమైపోతుంది టు తర్వాత ఎప్పుడు ప్రెసెంట్ వెర్బ్ వాడాలి టు ఓపెన్ ద డోర్. దట్స్ ఆల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. She said ఈసారి ఏమన్నా kill the snake ఆ పాము చంపేసాయి అంటాం. ఇక్కడ కూడా మనకు సెడ్ ఇదే మనకు చాలా కావాల్సినటువంటి ముఖ్యం సెడ్. ఇక్కడ కూడా ఆర్డర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రాయకల్లా షీ ఆర్డర్ కామా దగ్గర టు తర్వాత ఎప్పుడు ప్రెసెంట్ వెర్బ్ ఉంటుంది టు కిల్ ద స్నేక్ అలా. నెక్స్ట్ వన్ he said give my book back నా పుస్తకం నాకు ఇచ్చేసేయి అంటున్నాడు ఇక్కడ. ఈ సెడ్ ఇప్పుడు ఈ ఇంపరేటివ్ అని వచ్చినప్పుడు మనకు సెడ్ బాగా ఇంపార్టెంట్. గివ్ మై బుక్ బ్యాక్ నా బుక్ నాకు ఇచ్చేసేయి. మీరు కూడా అడుగుతూ ఉండాలి అప్పుడప్పుడు. మనం ఫ్రెండ్ బుక్ ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే మనం ఏమంటుంటాం నా బుక్ నాకు ఇచ్చేసేయి అంటున్నాం. అంటే అక్కడ ఏం ఎక్స్ప్రెషన్ కనపడుతాం అంటే వీఆర్ డిమాండింగ్ అదర్ పర్సన్. మనం ఇద్దరు వ్యక్తిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గివ్ మై బుక్ బ్యాక్ నా బుక్ నాకు ఇచ్చేసేయి అన్నప్పుడు ఇక్కడ ఈ సెట్ ఏం మారుతుంది డిమాండ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిమాండెడ్. హీ డిమాండెడ్ కామా దగ్గర టు ప్రెసెంట్ టెన్స్ మారదు టు తర్వాత గివ్ మై బుక్ అంటే ఎవరి బుక్ ఇతని బుక్ కాబట్టి హిస్ బుక్ బ్యాక్. ఇక అది కరెక్టా సెంటెన్స్ కాదా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందువల్ల ఒక్కొక్క వర్డ్ మనం డ్రాట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి దాని ఆలోచన అవసరం లేదు. దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. The doctor said, take this tablet twice a day. ఈ టాబ్లెట్ ను రోజుకు 2 సార్లు తీసుకో అన్నారు. ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు అని అంటే ఏమనుకోవాలి? ఇంతకుముందు అనుకున్నాం మనం మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే అది సజెషన్ అవుతుంది. డాక్టర్ చెప్పినప్పుడు ఏమవుతుంది ఇది మనం తప్పకుండా పాటిస్తాం కాబట్టి ఆయా డాక్టర్ గారు చెప్పేటప్పుడు కూడా మనం కంపల్సరీగా దాన్ని ఫాలో అవుతామని చెప్తారు. ఈ టాబ్లెట్ ఇష్టమైతే తీసుకో లేకపోతే వదిలేసి ఈ టాబ్లెట్ నీకు ఇష్టమైతే కాదు లేకపోతే వద్దారండి ఏం చెప్తారు? ఈ టాబ్లెట్స్ నువ్వు తీసుకోవాలి అంతవరకే, ఈ టానిక్ నువ్వు వాడాలి అంతవరకే. అంటే అందులో ఆయన చెప్పేది సజెషన్ కాదు. డాక్టర్స్ ఇప్పుడు ఇచ్చేది ఏమవుతుంది అడ్వైస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సెడ్డే మనకు ప్రతిసారి కూడా. కాబట్టి ద డాక్టర్ ఏమో సెడ్ అడ్వైస్ సేమ్ కామ మళ్ళీ టు టేక్ దిస్ ఏమవుతుంది దట్ టాబ్లెట్ ఏం లేదు ట్వైస్ అది ట్వైస్ ఇంకేం మారుతుంది ఏ డే ఇంకా అసలు మనం రాయాల్సిన అవసరమే లేదు. ఇలా మనం సింపుల్ గా వాటిని మార్చు. అయితే ఇప్పుడు అసెప్టివ్ లో ఉండే సెంటెన్స్ ఇండైరెక్ట్ ఎలా మారుతాయి, ఇంపరేటివ్ లో ఉండే ఇండైరెక్ట్ ఎలా మారుతాయి ఇప్పుడు పైన చూసాం. ఇప్పుడు రెండు కలుపుతాడు మీరు జాగ్రత్తగా చూడండి. నేను రాసిన తర్వాత సెంటెన్స్ రాసిన తర్వాత కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ రెండు అంటే అసెప్టివ్ కలిసి ఉంది, తర్వాత ఇంపరేటివ్ కూడా కలిసి ఉంది. ఈ సెంటెన్స్ నేను హెల్ప్ చేయకముందే మీరు ఏమి చేయగలిగితే అంటే ఓన్ గా చేయగలిగితే మీకు అసర్టివ్ ఇంపరేటివ్ మీద అసలు మీకు డౌట్స్ అనేటువంటి ఒక కంప్లీట్ కమాండ్ వచ్చి లైన్ రాస్తారు చూడండి. అని ఇప్పుడు మనం ఒక ఫస్ట్ 4 or 5 ఎగ్జాంపుల్స్ ఏమో అసర్టివ్ ఎలా మారుస్తామని రాసాం. ఆ తర్వాత సెకండ్ సెట్ లో ఇంపరేటివ్ ఒక 4 ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు ఇది దేనికి రెండు మిక్స్ అన్నమాట. అంటే అసర్టివ్ అండ్ ఇంపరేటివ్ ఈ రెండు కలిపి రాస్తాను చూడండి. అంటే ఈ సెంటెన్స్ ఎందుకు రాస్తాను అంటే మీలో ఉండేటువంటి అప్రిహెన్షన్ అంటే భయం పోగొట్టడానికి రాస్తున్నాను. ద ప్యాసింజర్స్ సెడ్ వెంటనే గమనించాలి. ప్యాసింజర్స్ అంటున్నారు అంటే ఎవరితో అంటారు? ప్యాసింజర్స్ చెప్పండి. అక్కడ ఎంతమంది ఉంటారు? బస్సులో డ్రైవర్ ఉంటారు, కండక్టర్ ఉంటారు.
డ్రైవర్ తోటి ప్యాసింజర్స్ ఏం మాట్లాడరు ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఒక మెషిన్ లాగా ఆయన పని ఆయన చేసుకున్నాడు. కండక్టర్ రైట్ అంటే కదులుతారు, స్టాప్ అంటే ఆగుతారు, అవునా? ఎవరితోటి మన కాన్వర్సేషన్ జరుగుతుంది జనరల్ గా? కండక్టర్ తోటి. అంటే ఇక్కడ మన కండక్టర్ అంటే ద ప్యాసింజర్స్ సెడ్ టు ద కండక్టర్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనం జరిగే కాన్వర్సేషన్ ఇప్పుడు కూడా కండక్టర్ తోటే జరుగుతుంది. డ్రైవర్ తో మనం ఏం మనం మాట్లాడిన మనం హోల్డ్ ఆన్ వచ్చిన ఆపడం. కండక్టర్ సిగ్నల్ ఇస్తే ఆపుతారు, కానీ మనకు ఆయనతో సంబంధం లేదు. కాబట్టి ఎవరున్నారు అక్కడ అనేది ఆ సెంటెన్స్ లో రాయకుండానే మనం కనుక్కోగలగాలి. ఇప్పుడు చెప్తున్నా, full stop. You have, line based on Johnny, you have promised us to take our places. Money. You cannot stop us here all night. కొంచెం భయపడే వాళ్ళకి ఈ లైన్ చూస్తే ఇంకొంచెం భయం ఎక్కువైపోతుంది. ఎందువల్ల చూడండి, లైన్ ఎంత ఉందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వర్డ్స్ ఉన్నాయి. ఇంతలో 20 కాదు 200 వర్డ్స్ రాసుకోమని మనకెందుకు కదా? మనకు భయం లేదు. నేను ఇక్కడ 20నే రాశాను, 200 వర్డ్స్ రాసుకోండి, మనకు అలా అవసరం. మనం ఏం చేస్తున్నాము? ఒక్కొక్క వర్డ్ మనం బ్రాడ్ డౌన్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ దేంతో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఫుల్ స్టాప్, ఇక్కడ నుండి ఇక్కడ ఇంకోటి. అంటే ఇవి 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇందులో 3 సెంటెన్సెస్ మిక్స్ చేశాం. కొంచెం జాగ్రత్తగా గమనించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ ట్రై టు కన్వర్ట్ ఇంటూ ఇండైరెక్ట్. ఓకే, దెన్ ఐ హెల్ప్ యూ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పార్ట్ గివ్ us our face back. ఏం ఎక్స్ప్రెషన్ కనబడదు. మా అఫేర్స్, మా ఛార్జీలు మాకు ఇచ్చేసేయి. ఎందుకు ఏమంటున్నాడు? యూ హావ్ ప్రామిస్డ్ us to take our places. నువ్వు మమ్మల్ని మా ప్లేసులు తీసుకెళ్తాను నువ్వు ప్రామిస్ చేశావు. యూ కెనాట్ స్టాప్ us here all night. రాత్రంతా ఆయన ఏం చేశాడు? బస్సును తీసుకెళ్లిపోయి ఊరవతలు ఎక్కడ ఆపేసి ఇక కదిలించట్లా. అప్పుడు ప్యాసింజర్స్ ఆయన ఏం చేస్తున్నారు చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నారా? నాకు తెలియదు, మీరు చెప్పండి. రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆర్డర్ చేస్తున్నారా, కమాండ్ చేస్తున్నారా, అడ్వైజ్ చేస్తున్నారా, సజెస్ట్ చేస్తున్నారా, లేకపోతే డిమాండ్ చేస్తున్నారా? అది కావాలి, చెప్పాలి ఇప్పుడు మీరే. కాబట్టి ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారు? డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ గివ్ us our fares back. మా ఫేర్స్ మాకు ఇచ్చేసాయి అన్నారు. కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏం కనపడింది? డిమాండ్ కనపడతాం, అవునా? కాబట్టి ఇక్కడ మనం ఈ సెడ్ అనేది ఈ మొదటి పార్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సెడ్ ఏమవుతుంది? డిమాండెడ్. నేను ఇక్కడ నుంచి స్లోగా రాస్తాను చూడండి. ద ప్యాసింజర్స్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వర్డ్. ప్యాసింజర్స్ సెడ్ ఏమైపోయింది? రైట్, డిమాండెడ్ కామన్ మనకు తెలుసు టు గివ్ us. ఎవరు us? ప్యాసింజర్స్. కాబట్టి దెమ్. అవర్ ఎవరి? ప్యాసింజర్స్ యొక్క. కాబట్టి దేయర్. ఫేర్స్ ఒక్కొక్క వర్డ్ అసలు మిగతా చూడగల. ఫేర్స్ బ్యాక్. ఇంతవరకు మనం ఇంతకుముందు అనుకున్నాం డైరెక్ట్ స్పీచ్ లో ఎన్ని ఉన్నా అది మొత్తము ఒకే సెంటెన్స్ లోకి మారాలి. ఇప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ సెకండ్ లైన్ దేంట్లో రాస్తున్నాడు? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ అయ్యాడు. కాబట్టి అసర్టివ్. అసర్టివ్ కరెక్ట్ ఏం రాస్తాము? వెరీ గుడ్. దాట్ అంటే దేనికి వచ్చింది? ఈ సెట్ స్టార్ట్ అవుతుంది. యూ అని ఎవరిని అడ్రస్ చేసి ఉంటారు? ప్యాసింజర్స్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? నువ్వు అడ్రస్ అన్నారు. ఎవరితో ఉంటారు? కండక్టర్ అని ఉంటారు. కాబట్టి దాట్ హీ అన్నా యూ ఏమైపోయింది? హీ. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కండక్టర్ ఉన్నారు కాబట్టి షీ రాస్తామంటే రాసేసాడు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు అయితే కండక్టర్స్ అనేవాళ్ళు మేలే ఉన్నారు కాబట్టి హీనే వాటిలో రా. హ్యావ్ ఇంతకుముందు సంబంధం భాషలో రాశాం. హ్యాస్ హ్యావ్ ఏమైపోతుంది? హ్యాడ్. అంతవరకు అయిపోయింది. ఒక్కొక్క వర్డ్ చూస్తారు. ప్రామిస్ ఏం మారదు. అస్ ఇక్కడ అస్ ఏమైపోయింది? దెమ్. కాబట్టి ఇక్కడ కూడా దెమ్. టు ఏం మారదు.
టు తర్వాత ప్రెసెంట్ వర్బే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏం మారదు. అవర్, ఇక్కడ అవర్ ఏమైంది, దేర్. ప్లేసెస్ మారదు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి సెకండ్ లైన్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఫుల్ స్టాప్. అవునా, ఇక్కడ కూడా ఒకసారి ఫుల్ స్టాప్ మనకు వచ్చింది. ఇక్కడ ఏం వాడాం, ఫుల్ స్టాప్ వచ్చింది కాబట్టి దట్ వాడాం, అంటే అసర్టివ్ కాబట్టి ఆ తర్వాత సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ దట్ వాడు. ఇక్కడ కూడా సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ తో వెళ్ళాలి కాబట్టి ఇది అసర్టివ్. మళ్ళీ ఇక్కడ మనం ఏమో అసర్టివ్ కాబట్టి దాట్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అన్నెసెసరీగా రిపీట్ చెయ్యవద్దు అలా. కాబట్టి ఆల్రెడీ ఒకసారి దట్ ఇక్కడ వాడాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దట్ వాడకుండా దీని ప్లేస్ లో అండ్ యూ ఏమైపోయింది ఇక్కడ చూడండి, హీగా మనం హీ. కెన్ ఏమవుతుంది, కుడ్. నాట్ స్టాప్ అస్. ఇక్కడ అస్ ఏమైపోయింది, చాలా సార్లు అస్ ఏమైపోయింది, ఇక్కడ చూడండి అస్, ఇక్కడ దెమ్, ఇక్కడ కూడా దెమ్. కాబట్టి ఇక్కడ కూడా దెమ్. హియర్, దేర్, ఆల్ నైట్. ఇప్పుడు మనం రాసిన ఆన్సర్ కరెక్ట్ అవునా కాదా అని ఒకవేళ వెరిఫై చేసుకోవాలా, అవసరమే లేదు. మనం ఎక్కడ తప్పు చేయలేదు. పైన ఉన్న వర్డ్ ఉన్నటువంటి ఆ రూల్స్ ప్రకారంగా లేదా ఆ పారామీటర్స్ ప్రకారంగా మనం కరెక్ట్ గా కిందికి బ్యాక్ డౌన్ చేసి ఇక మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మొత్తం వర్డ్స్ మారిపోయిన అప్పుడు ఆన్సర్ దాని ముందు క్వశ్చన్ చదువుతాను. ద ప్యాసింజర్స్ సెడ్ గివ్ us our fares back. You have promised us to take our places. You cannot stop us here all night. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొచ్చింది, ద ప్యాసింజర్స్ డిమాండెడ్ టు గివ్ దెమ్ దేర్ ఫేర్స్ బ్యాక్, that he had promised them to take their places and he could not stop them there all night. ఇట్లా మనం ఈ లైన్ మొత్తాన్ని అది నేను 3 parts గా రాశాను. వాళ్ళు 30 parts లో రాయనివ్వండి, మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉన్నటువంటి వర్డ్ ఉన్నట్లుగా మనం ఆలోచన చేసుకుంటూ మనం కిందికి బ్రాట్ డౌన్ చేసుకుంటూ ఉంటే ఎంత పెద్ద సెంటెన్స్ వచ్చినా కూడా మనం దాన్ని ఇండైరెక్ట్ లైక్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎక్సర్సైజ్ పార్ట్ లో ఈ లైన్ మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ లోనే ఉన్నాం కాబట్టి ఎక్సర్సైజ్ పార్ట్ లో మళ్ళీ ఇది మనసులో ఉంచుకొని మీ ఆన్సర్స్ మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా ఓన్ గా చేయాలి. నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే మర్చిపోయారు అప్పుడే, క్వశ్చన్స్. ఇందులో మనకు 2 రకాలు ఉన్నాయి, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో టైప్. ఈ ఎగ్జాంపుల్ రాసే ముందుగా ఒక మాట అర్థం చెప్పండి. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ వర్డ్స్ తో వాట్, వెన్, వేర్, విచ్, హూ, వీటితో స్టార్ట్ అవుతుంది. మరి ఎస్ ఆర్ నో టైప్ ఎలా ఉంటుంది, రైట్, గుడ్, హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అవుతుంది చివరిలో క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు అసర్టివ్, ఇంపరేటివ్ మనం ఇప్పుడు రాసాం. రాసినప్పుడు వాటి చివరిలో ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ లో కూడా అంటే ఇండైరెక్ట్ లో కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టేసాం. కానీ ఇక్కడ ఏమొస్తుంది, క్వశ్చన్ మార్క్. అంటే క్వశ్చన్ మార్క్ అంటే ఈ క్వశ్చన్ ని కూడా మనం చివరిలో ఇండైరెక్ట్ లో ఏం ఉపయోగించాలి, ఫుల్ స్టాప్. అంటే అర్థమేంటి, దాన్ని కూడా మనం తెలియకుండానే అసర్టివ్ లేకి మారుస్తున్నాము, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంటరాగేటివ్ ని కూడా మనం ఆన్సర్ రాసే సమయానికి దేంట్లోకి మార్చాలి, అసర్టివ్ లేకి మార్చాలి. అవునా, చూద్దాం మనం ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్. He said, where are you going? క్వశ్చన్ మార్క్. ఏమక్కర్లేదు, ఏదైనా మనకి బయలుదేరు. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ లో 2 రకాలు, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో టైప్. ఇప్పుడు ఇది దేంతో స్టార్ట్ అయింది, వేర్. ఇది క్వశ్చన్ వర్డ్. అవునా, కాబట్టి కామా ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అనుకున్నాము, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడేమో సేమ్ క్వశ్చన్ వర్డ్ వస్తుంది. అదే హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయి ఉన్నట్లయితే అక్కడ ఇఫ్ గానీ వెదర్ గానీ వస్తుంది. అవునా, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ సేమ్. సెడ్ ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పాము. సెడ్ టు ఉన్న లిస్ట్ లో ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు ఆస్క్డ్ అవుతున్నారు ఒక్కటే. ఇంపరేటివ్ అయితే మనకి ఇబ్బంది, ఆ సెడ్ చాలా రకాలుగా మారిపోతుంది. అయితే ఇంటరాగేటివ్ వచ్చిందనుకో మనకు సమస్య లేదు. ఆ సెడ్ ఏమైపోతుంది, సింపుల్ గా ఆస్క్. అప్పుడు హీ స్లోగా చూడండి, ఒకటి నేను చెప్తాను, రెండోది మీరు ట్రై చేయాలి. హీ సెడ్ ఏమైపోయింది, హీ ఆస్క్.
కామా దగ్గర మనకు రావాలి. ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ కాబట్టి కట్ చేసేయాలి. సేమ్ వేర్ ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్ యూ గోయింగ్ అన్న మనం ఏమనుకున్నాము, డైరెక్ట్ స్పీచ్ లో ఏ ఫార్మాట్ లో ఉన్నా ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పటికి అది అసర్టివ్ ఫార్మాట్ లోకి వెళుతుంది. అవునా? అసర్టివ్ కు ఇంట్రాగేటివ్ డిఫరెన్స్ ఏంటి? అసర్టివ్ లో సబ్జెక్ట్ ముందుండి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్. ఇంట్రాగేటివ్ లో ఎలా ఉంటుంది? ముందు హెల్పింగ్ వర్బ్ ఉండి ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. యూ సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్, అందువల్ల ఇదేమైపోయింది ఇంట్రాగేటివ్. ఇప్పుడు మనం దేంట్లోకి మార్చుకోవాలి? అసర్టివ్ లోకి మార్చాలి. అంటే ఏం లేదు, నేను తీసుకెళ్ళిపోయి అప్పుడు ఏమైంది, యు ఆర్ గోయింగ్ అన్న. ఇక్కడ మనకి సెట్ తర్వాత ఎవరు లేకపోతే ఎవరిని అడిగినట్టు మీనే అనుకోవాలి. కాబట్టి వేర్ ఇప్పుడు యూ ఏమవుతుంది, ఐ ఆర్ పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ వాస్ గోయింగ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి. ఇక్కడ ఏదన్నా ఉంది మనం ఏం చేసేది ఫుల్ స్టాప్. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకోసారి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. షీ సెడ్, ఇక్కడ ఎవరికి చెప్పింది చెప్పలా మనం. అప్పుడు ఏమనుకోవాలి మనం, ఎదురుగా ఉండే వాళ్ళతోటే క్వశ్చన్ వేస్తాం. ఎక్కడో దూరంగా ఉండేవాడిని, మనకు కిలోమీటర్ దూరం ఉన్న వ్యక్తి దగ్గర లేకపోతే వేరే ఊళ్ళో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి వాడి శివాన్ని మనం ఇక్కడ నుంచి వెళ్తే వినపడాలి. కాబట్టి క్వశ్చన్ ఎప్పుడు ఎవరికి వేస్తామో, ఆర్డర్ కానీ క్వశ్చన్ కానీ ఎదురు ఉండే వాళ్ళకే వేస్తాం కదా. కాబట్టి ఇక్కడ మీ అనేది ఉందనుకోవాలి. షీ సెడ్ who is your best friend? Who is your best friend అని అడిగారు. ఇప్పుడు మనం ఏంది, క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ తో. కాబట్టి ఇంటరాగేటివ్ లో క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వెంటనే ఇక్కడ కట్ అయిపోవాలి మన మనసులో, అంటే డైరెక్ట్ గా మనం అటాక్ చేస్తాం. ఇప్పుడు ఇంతవరకు మారుతాం. సెడ్ ఏమైపోతుంది, ఆస్క్. కాబట్టి షీ ఆస్క్, సేమ్ ఇదే వస్తాను హూ. ఇంతవరకు ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ లోకి వచ్చి, ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా సబ్జెక్ట్. ఇక్కడ వరకు ఇదంతా సబ్జెక్ట్, యువర్ బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి ఇది ఎట్లా ఉంది, ముందు హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటే ఇంటరాగేటివ్. మరి ఇది అసర్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకెళ్ళి సబ్జెక్ట్ చివరిలో పడేస్తే చాలు. అంటే సబ్జెక్ట్ ముందు ఉండి అది రావు. అప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి, అసర్టివ్ గా మారాలంటే ఇదంతా సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఇంతవరకు అయిపోయాను మనం. ఇక్కడ ఏమొచ్చిన యువర్ బెస్ట్ ఫ్రెండ్. యువర్ అంటే ఎవర్ బెస్ట్ ఫ్రెండ్, మన బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి హూ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ఈజ్. కాబట్టి ఇక్కడ పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. కాబట్టి వాస్ చివరిలో ఇక్కడ ఏదన్నా ఉంది మనకు అనవసరం, ఫుల్ స్టాప్. ఇంకోటి చేద్దాం మనం. He said, ఒకటి డిఫరెన్స్ చూపిస్తాను. When did you finish this work? When did you finish this work? First type of sentence. Important. When అనే క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ కూడా క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ కరెక్ట్ గా కట్ చేశారు. మీరు ఏం చేస్తున్నారో మీరు సింపుల్ గా ఉంటుంది, ఫాలో అవ్వండి. చేసిన తర్వాత ముందు దీన్ని కన్వర్ట్ చేద్దాం, ఆ తర్వాత దాన్ని కన్వర్ట్ చేద్దాం, రెండు కలిపాక. ఇప్పుడు ఇంట్రాగేటివ్ కాబట్టి సెడ్ ఆస్క్. కాబట్టి హీ ఆస్క్. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనమే ఉన్నాం అనుకోవాలి. కామా ప్లేస్ లో ఏమొస్తుంది, వెన్. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లో మనకి ఏముంది, ఇక్కడ బేస్ వర్బ్ ఉంది. కాబట్టి ఈ బేస్ వర్బ్ వెళ్ళిపోయి మెయిన్ వర్బ్ లో కలుస్తుంది. డూ ప్లస్ ఫినిష్, ఫినిష్. డస్ ప్లస్ ఫినిష్, ఫినిషెస్. డిడ్ ప్లస్ ఫినిష్, ఫినిష్డ్. కాబట్టి ఇది ఏమైపోయింది, ఇక్కడ మనకి ఫినిష్డ్ గా మారిపోయింది. ఇప్పుడు ఎలా మారిపోయింది, సెకండ్ పార్ట్ లో యూ ఫినిష్డ్ దిస్ వర్క్ అసెట్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు యూ అంటే ఎవరికి సంబంధించింది, మనకి. కాబట్టి ఐ ఇక్కడ వచ్చి గమనించండి, వెల్ ఫినిష్ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్. కాబట్టి సెడ్ పాస్ట్ టెన్స్, ఫినిష్డ్ పాస్ట్ టెన్స్. ఈక్వేషన్ లోకి వెళ్ళిపోవాలి మనం. టెన్సెస్ పాస్ట్ ప్లస్ పాస్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ పిపి. కాబట్టి వెన్ ఐ హ్యాడ్, దీనికి అదే పాస్ట్ పార్ట్.
finished this. Some other words లో ఉంది that work as is. చివరిలో ఏం పెట్టాలి? ఏదన్నా ఉంది మనం రాయాల్సింది ఫుల్ స్టాప్. కాబట్టి he asked when I had finished that work. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. Ravi said, which is your favorite game? ఏం మార్చట్లా అసలు, సేమ్ అదే మళ్ళీ బ్రాడ్ డౌన్ చేస్తాం. Ravi said, which is your favorite game? నీకు ఇష్టమైనటువంటి ఆట ఏంటన్నా? నీకు ఇష్టం అంటే ఎవరికి ఇష్టము? ఎదురుగా ఉన్న మనల్ని అడిగారు రవి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది కూడా క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది. కాబట్టి ఇక్కడ వరకు కట్ చేస్తే ఇక్కడ రవి సెడ్ ఏమైంది? ఆస్క్డ్ which. ఇప్పుడు యువర్ ఫేవరెట్ గేమ్, ఇది మొత్తం సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ ఈజ్ ఎక్కడికి వెళ్తుంది? చివరికి వెళ్ళి ఇక్కడ నిలబడుతుంది. ఇక్కడ ఉందన్నమాట ఈజ్. అప్పుడు యువర్ ఫేవరెట్ మనల్ని ఏం అడిగింది? విచ్ మై ఫేవరెట్ గేమ్. ఈజ్ ఏమైపోతుంది? పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ వాజ్. ఏమనాల్సి వల్ల ఫుల్ స్టాప్. కాబట్టి ఈ విధంగా మనం క్వశ్చన్ వర్డ్ ఇంటరాగేటివ్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు అదే క్వశ్చన్ వర్డ్ మనం తీసుకుంటాము. ఎక్కడ రాసినా కూడా దాన్ని అసెప్టివ్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత సింపుల్ ఇంత ముందు రాసినట్టుగానే మనం రాస్తాము. ఇప్పుడు ఇందులో రెండో రకం ఉన్నాయి. ఏంటవి? ఎస్ ఆర్ నో టైప్. చెప్పండి, ఎస్ ఆర్ నో టైప్ అన్నప్పుడు దేంతో స్టార్ట్ అవుతాయి? రైట్, హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కనెక్టివ్ ఏమొస్తుంది చెప్పాలి? ఇఫ్ కానీ వెదర్ కానీ. గుడ్. ఇప్పుడు చెప్తాను చూడండి. నెంబర్ 1, he said, are you going to market? Question mark. Are you going to market? అన్నా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దేంతో స్టార్ట్ అయింది? హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది. కాబట్టి ఇది చూసినప్పుడేమో ఇంటరాగేటివ్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఎస్ ఆర్ నో టైప్. ఇప్పుడు ఇక్కడికి మనం కట్ చేయాలి, దీన్ని మార్చాలి. హీ స్లోగా చెప్తాను చూడండి. హీ ఇంటరాగేటివ్ కాబట్టి ఇంత ముందు రాసినట్టుగానే సెడ్ ఏమైపోతుంది? ఆస్క్. ఇప్పుడు కామా. దీని కోసం మనం కంజంక్షన్ వాడాలి. ఎస్ ఆర్ నో టైప్ వచ్చినప్పుడు కంజంక్షన్ ఏమొస్తుంది? ఇఫ్ గాని వెదర్ గాని. వెదర్ కొంచెం పెద్దదిగా ఉంటుంది రాదు, వెదర్. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని అసర్టివ్ లేక్ అంటే ఈ ఫస్ట్ అయిపోయింది ఇక్కడ, ఈ అసర్టివ్ లేక్ మాట. ఆర్ యు అంటే హెల్పింగ్ వర్బ్ ముందు నుండి సబ్జెక్ట్ తర్వాత ఉంటే అది ఇంటరాగేటివ్. సబ్జెక్ట్ ఉండి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే దట్ ఈస్ అసర్టివ్. కాబట్టి ఈ ఆర్ ఉంది అంటే యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. యు అనేది ఎవరు? మనమే. కాబట్టి ఐ. ఆర్ ఏమైపోతుంది? పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. ఐ వాస్, మిగతా ఏం మార్కెట్, గోయింగ్ టు మార్కెట్. ఇక్కడ ఏం కావాలి? ఫుల్ స్టాప్. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ రాసి మారిపోదాం మనం. She said, have you taken food? ఇది ఫుడ్ కాదు, ఫుడ్ అనాలి. హ్యావ్ యూ టేకన్ ఫుడ్ ఏమక్కర్లేదు మన సేమ్. షీ సెడ్ ఏమైపోతుంది? ఆస్క్ కామా వెదర్ అన్నాడు. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యావ్ తీసుకెళ్ళి ఇక్కడ అంటే యూ హ్యావ్ టేకన్ ఫుడ్. యూ అనేది ఎవరు? మనల్ని. కాబట్టి ఐ. హ్యాస్ హ్యావ్ ఏమైపోతుంది? హ్యాడ్. ఐ హ్యాడ్ టేకన్ ఫుడ్. ఇలా మనం ఈ ఇంటరాగేటివ్ ని అందులో ఎస్ ఆర్ నో టైప్ ని మనం ఇండైరెక్ట్ లోకి మార్చేసాం. ఇప్పుడు కొంచెం కష్టమేం కాదు, కొత్తగా అనిపించవచ్చు. ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఎక్స్క్లమేటరీ మార్క్ తో. మీకు ముందే చెప్పాను, చాలాసార్లు వాటి గురించి మాట్లాడుకున్నాం.
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది కొత్తది కాదు. డెఫినేషన్ ఏమనుకున్నాము? an exclamatory sentence is nothing but a scrambled assertive. an exclamatory sentence is nothing but scrambled assertive. అంటే చల్లా చెదరు చేయబడినటువంటి అసర్టివ్ సెంటెన్స్ ని మనం ఏమంటాము? ఎక్స్క్లమేటరీ అంటే. అవునా? కాబట్టి ఇది కూడా కొంచెం మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా మనకి సెడ్ మారుతుంది. సర్ప్రైజ్, వండర్డ్, అస్టానిష్, ఈ పదాలు మనం వాడుకుంటాం. ఒకటి వాడుకోండి చాలు, గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఇక్కడ మనం చేయాలి చూడండి. He said, how tall this tree is. కొంచెం జాగ్రత్తగా ఒక్క సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే చాలు మీకు దేని వచ్చేస్తుంది. సెడ్ ఇది ఎట్లా ఉంది? ఎక్స్క్లమేటరీ లో ఉంది కాబట్టి సెడ్ ఏమవుతుంది? సర్ప్రైజ్ అనుకున్నాం. సర్ప్రైజ్ రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హౌ, వాట్ అనేది అసర్టివ్ లో ఏ మీనింగ్ తో వాడతాము? వెరీ. ఫాలో అవుతున్నాం. ఇప్పుడు చూడండి, దీన్ని మనం అసర్టివ్ లోకి మార్చుకోవాలి. అంటే ఎలా ఉంది? దీని ఏమన్నా ఎక్స్క్లమేటరీ స్క్రాంబుల్డ్ అసర్టివ్ అంటే చల్లా చెదురు చేయబడిన అన్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేస్తే మళ్ళీ ఏం రావాలి మనకు? అసర్టివ్ రావాలి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏముంది? దిస్ ట్రీ, సబ్జెక్ట్ ఈస్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఆర్డర్ రాద్దాం. ఎలా వస్తుంది? దిస్ ట్రీ ఈస్ వెరీ టాల్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మారిస్తే he surprised, ఇప్పుడు ఇలా కామా, ఇప్పుడు అసర్టివ్ లోకి మారింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం? దాట్. మరి దిస్, మళ్ళీ దాట్ ట్రీ ఈస్ was very tall ఫుల్ స్టాప్. ఇదే ఇంతకుముందు మనం చెప్పినాం రిపీట్ చేయాలి అద్వాన. కాబట్టి ఇక్కడ దట్ ప్రక్కన వచ్చింది కాబట్టి ఒకటి తీసివేస్తే he surprised that tree was very tall. ఇది ఎనలైటిక్ గా రాస్తాం. ఇప్పుడు వేరేది రాస్తాను. ఇప్పుడు చూడండి. She said, how nice this flower is. How nice this flower is. ఏం లేదు, కట్ చేసేసాను, కామెంట్ పెట్టినాం. దీని ముందు అసర్టివ్ లోకి మార్చుకున్నాం. హౌ, ఇంత ముందు వాట్, హౌ ఏమవుతుంది అనుకున్నాం? వెరీ. ఎక్కడ ఉంది సబ్జెక్ట్? దిస్ ఫ్లవర్ ఈస్ వెరీ నైస్. అంటే ఎలా మార్చుకున్నాం? దిస్ ఫ్లవర్ ఈస్ వెరీ నైస్. ఫుల్ స్టాప్. మీకు ఏమైనా ఆన్సర్ ఉంది అయిపోయింది. షీకి షీ, సెడ్ ఏమో సర్ప్రైజ్, కామా దగ్గర దాట్, మళ్ళీ దిస్ దట్ రాయద్దు, ఇప్పుడే అవాయిడ్ చేద్దాం. ఫ్లవర్ ఈస్ వాస్ వెరీ నైస్. ఇలా మనం ఏదైనా మార్చుకుంటూ రావచ్చు. ఇవి ఎక్స్క్లమేటరీ సౌండ్. ఇప్పుడు మనం ఒక్కొక్క మెథడ్ మీద, ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటెన్స్ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం ఫార్వర్డ్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ పార్ట్ అని మీరు చేయాలి. ఆ ఎక్సర్సైజ్ పార్ట్ చేసే ముందుగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎలా చేసాము? టెన్సెస్ మార్చాము, ప్రొనౌన్స్ మార్చాము, అవునా, సమ్ అదర్ వర్డ్స్ మార్చాము, కనెక్ట్ అన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. అయితే గుర్తుపెట్టుకోండి, మనకు ఒక్క విషయంలో అసలు మన టెన్స్ మార్చకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక సందర్భంలో టెన్స్ మార్చకూడదు. ఏ సందర్భంలో? వెరీ ఇంపార్టెంట్, బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం. టెన్స్ మార్చకూడదు. దేనికి మార్చకూడదు అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు మాత్రం టెన్స్ మారకూడదు. ఉదాహరణ చూడండి, చాలా ఇంపార్టెంట్. ద టీచర్ సెడ్, ఏమన్నట్టు? ద టీచర్ సెడ్ హనీ ఈజ్ స్వీట్. The
టీచర్ సెడ్ హనీ ఈజ్ స్వీట్. అన్ని మార్చేయచ్చు, టెన్స్ మారకూడదు. మన పాత మనం ఇప్పటి వరకు అనుకున్న రూల్స్ ప్రకారం మారుద్దాం. మారిస్తే ద టీచర్ సెడ్ అసెప్టివ్ కాబట్టి సెడ్ ఉంది కాబట్టి సెడ్ కామా దగ్గర that honey is past plus present is equal to past కాబట్టి was sweet. ఇలా మార్చామనుకోండి. దీని అర్థం ఏంటి? హనీ ఈజ్ స్వీట్ అంటే తేనె ఎప్పుడూ తీయగా ఉండదు అని. మన నేను రూల్స్ ప్రకారం వెళ్ళిపోయి హనీ వాస్ స్వీట్ అంటే తేనె ఒకనాడు తీయగా ఉండేది అంటే ఇప్పుడు తేనె తీయగా ఉండట్లేదా చెప్పండి? ఇప్పుడు కూడా ఎప్పటికీ తీయగా ఉంది, అందుకే దాన్ని హనీ అని పిలిచారు. ఇప్పుడు మనం ఈ రూల్స్ ప్రకారం వెళ్ళిపోయి హనీ వాస్ స్వీట్ అని మార్చామనుకోండి. గ్రామటికల్ గా మనం రాసేటువంటి గ్రామటికల్ గా సెంటెన్స్ కరెక్ట్ అలా, కానీ మీనింగ్ ప్రకారం వచ్చేప్పటికి అది పాడైపోతుంది. కాబట్టి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే సృష్టిలో మారకుండా ఏవైతే ఉంటాయో అవి మనం ఇండైరెక్ట్ గా మార్చినప్పుడు టెన్స్ మార్చవాలి. ఇప్పుడు మనం రాసుకునే తప్పు ఇక్కడ. హనీ వాస్ స్వీట్ అంటే అర్థం ఏంటి? తేనె ఒకనాడు తీయగా ఉండదు, మరి ఇప్పుడు ఎట్లా ఉండదు? ఏమన్నా చేదుగా ఏమైనా వచ్చినాయండి? మారదు. కాబట్టి ఇది తప్పు. మనం ఏం రాయాలి? టెన్స్ మార్చకుండా ఇక్కడ మనం రాయాల్సింది ఈజ్ మాత్రమే రాయాలి. He said, comma inverted commas, the earth is round. అంతవరకు ఆపేసాడు. The earth is round అన్న దాని భూమి గుండ్రముగా ఉంది అని రాసు. ఇప్పుడు దీన్ని మనం రూల్స్ ప్రకారం మారిస్తే ఏమైపోతుంది? ఇక్కడ he said that the earth is ఏమైపోవాలి? was round అని వచ్చేస్తుంది. అంటే ఎలా వచ్చిన మీనింగ్ మారిపోయింది గమనించారా? భూమి ఒకనాడు గుండ్రంగా ఉంది, మరి ఇప్పుడు ఎట్లా ఉంది? బిస్కెట్లు తయారైంది ఏం లేదుగా. కాబట్టి అలాంటి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు మనం టెన్స్ మాత్రం మార్చుకోవాలి. టెన్స్ మార్చకుండా ఆ టెన్స్ అలాగే చూడండి. ఎందుకంటే యూనివర్సల్ వాటి పేరే యూనివర్సల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్. అవి ఎప్పటికీ మారవు. వాటిని మనం మార్చి కొత్త సిద్ధాంతాలు మనం ప్రవేశపెట్టకూడదు, అవునా కదా? కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? ద ఎర్త్ ఈస్ రౌండ్, ఎప్పుడు గుండ్రంగానే ఉంది. అందువల్ల మనం ఎర్త్ వాస్ అని రాసామనుకోండి, మనం జాగ్రఫీని కొత్త తయారు చేసినట్టు అవుతుంది అవునా? సోషల్ సార్ అటం తిరుగుతారు మనకి అవునా? ఏంటి కొత్త చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? ద ఎర్త్ ఈజ్ రౌండ్ ఇస్ కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమైనా మనం మార్చొచ్చు, కానీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు వాటి టెన్స్ మాత్రం మార్చకండి, అవునా? కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని విషయాలు ఒకసారి మనసులో ఉంచుకొని ఇప్పుడు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేశాము. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని మనసులో మీరు ఎక్సర్సైజ్ పార్ట్ ని జాగ్రత్తగా చేయండి. గుడ్ లక్.